అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుగు సాహిత్యంలో ఇతిహాసాలైన రామాయణ మహాభారతం నుంచి వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ఇతిహాసము అంటే ఇది ఈ విధంగా జరిగింది అని అర్థం. రామాయణ మహాభారతాలు నిజంగా జరిగినవి. వాటిని సంస్కృతంలో రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించగా, మహాభారతాన్ని వ్యాసవ్యాసుడు రచించాడు. ఇందులో సంస్కృతంలో ఆదికావ్యము రామాయణం అయితే తెలుగులో ఆదికావ్యము మహాభారతం. తెలుగులో మహాభారతాన్ని రచించినది ఎవరు అంటే నన్నయ, తిక్కన, ఎర్రన. ఆదికవి అని ఎవరిని అంటారు అంటే నన్నయ్యనే ఆదికవి అని కూడా అంటారు. ఎందుకంటే మొట్టమొదట కవి తెలుగులో ఎవరున్నారంటే ఆయన నన్నయ్య. కవిత్రయం అని ఎవరిని అంటారు? నన్నయ్య, తిక్కన, ఎర్రన. త్రయం అంటే ముగ్గురు. ఈ ముగ్గురిని ఏమంటారంటే కవిత్రయం అంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి 18 పర్వాలు కలిగినటువంటి ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. మహాభారతం మొత్తం ఎన్ని పర్వాలు? 18 పర్వాలు. ఆదికవి వాగమశాసనుడు అని ఎవరిని అంటారు? నన్నయ్య. నన్నయ్య మహాభారతంలో రచించిన భాగం ఎంత? 18 పర్వాల్లో నన్నయ్య రాసినటువంటి భాగం ఎంత అంటే ఆది, సభా పర్వాలను మరియు అరణ్య పర్వంలో 3 ఆశ్వాసాలు, 4వ ఆశ్వాసంలో 142 పద్యాలు రాశారట ఈయన. తర్వాతది తిక్కన మహాభారతంలో ఎన్ని పర్వాలు రచించారు? 15 పర్వాలు. మహాభారతంలో ఎక్కువ భాగాన్ని రచించినది ఎవరు అంటే తిక్కన. తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు అంటే నెల్లూరును పాలించిన మనుమసిద్ధికి అంకితం చేశారు. ఇవి ముఖ్యంగా వచ్చేటటువంటి కొన్ని ప్రశ్నలు. అదేవిధంగా నన్నయ్య రచనలో ప్రధానంగా కనిపించేవి ఏమిటి అంటే ప్రసన్న కథా కవితార్థ యుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి, నిధిత్వం. అంటే ఈయన కథలు కనిపిస్తాయి, కవితలు, అర్థవంతమైనటువంటి అక్షరాలు, అనేకమైనటువంటి రుచులు కలిగినటువంటి అర్థాలు కలిగినటువంటి పదాలన్నీ ఈయన రచనలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకనే ప్రసన్న కథా కవితార్థయుక్తి, కథలు ఉంటాయి, అక్షరాల రమ్యత ఉంటుంది, నానా రుచులు, అనేక రుచులు ఆయన కవిత్వంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అని ఎవరిని అంటారు? ఎర్రన. నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు? 11వ శతాబ్దం. అదేవిధంగా తిక్కన ఏ శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దం. ఇతిహాసాలని వేటిని అంటారు? రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ముందే మనం చెప్పుకున్నాం కదండి, రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారని. నన్నయ్య ఎవరి ఆస్థానంలో పనిచేశారు? నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో పనిచేశారు. మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రాశారు? వేదవ్యాసుడు. రామాయణాన్ని సంస్కృతంలో ఎవరు రాశారు? వాల్మీకి మహర్షి. ఇంకో ప్రశ్న కూడా ఉంది, సంస్కృతంలో ఆదికావ్యం ఏది? రామాయణం. తెలుగులో ఆదికావ్యము ఆంధ్ర మహాభారతం. గోనబుద్ధారెడ్డి రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేసిన మొట్టమొదటి కవి అండి. అందుకనే తొలి తెలుగు రామాయణం ఏంటి అంటే రంగనాథ రామాయణం. రంగనాథ రామాయణాన్ని ఎవరు రచించారు అంటే గోనబుద్ధారెడ్డి. గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దం. ఎర్రన ఏ శతాబ్దానికి చెందినవాడు? 14వ శతాబ్దం పూర్వభాగం. విశ్వనాథ్ సత్యనారాయణ ఏ రచనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది? శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. తెలుగులో ఎవరెవరికి జ్ఞానపీఠ పురస్కారం లభించిందంటే ముగ్గురికి, విశ్వనాథ సత్యనారాయణ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, రావూరి భరద్వాజ్ గారు. వీళ్ళు ముగ్గురికి తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. అది ఎప్పుడెప్పుడు వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది
అంటే మనం వెంటనే 1970 అని గుర్తించగలిగేలా ఉండాలి. శ్రీమద శ్రీమద్రామాయణ కల్పవృక్షం అనే రచనకు ఆయనకి 1970లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. తరువాత తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం పొందిన రెండవ వ్యక్తి ఎవరంటే సి నారాయణ రెడ్డి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈయన విశ్వంబర అనే రచనకు 1988లో ఈయనకి జ్ఞానపీఠ పురస్కారం లభించిందనమాట. తరువాత రావూరి భరద్వాజ గారు, ఇది మూడో వ్యక్తి. తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం పొందిన మూడో వ్యక్తి ఎవరంటే ఏ విధంగానైనా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. మూడో వ్యక్తి రావూరి భరద్వాజ. ఈయన 2012లో పాకుడు రాళ్ళు అనే రచనకు జ్ఞానపీఠ పురస్కారం లభించడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగు వాచకం వెనకాల ఉన్నటువంటి అంశాలు. అందుకనే చెప్పాను నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు చదివినట్లయితే ఎక్కువ భాగం సాహిత్యం కానీ తెలుగుకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా వాటి నుండి వచ్చే అవకాశం ఉంది. తరువాత కొన్ని తొలి తెలుగు రచనలు ఒకసారి చూద్దాం. తొలి తెలుగు ఇతిహాసం ఆంధ్ర మహాభారతము. దీన్ని రాసింది ఎవరంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. దీని కర్త గోనబుద్ధారెడ్డి. తొలి తెలుగు శతకం వృషాధిప శతకం పాల్కూరికి సోమనాథుడు రచించారు. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం. దీన్ని రాసినది మారన. తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర అల్లసాని పెద్దన. అంటే మనకి ప్రశ్న ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉందంటే తొలి తెలుగు ప్రబంధం ఏంటి? మనుచరిత్ర. మనుచరిత్ర కర్త ఎవరు అని అడిగితే అల్లసాని పెద్దన అని చెప్పేలా ఉండాలి. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణాన్ని ఎవరు రాశారు అంటే మారన అని మనం గుర్తుంచుకోవాలి. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి. ఇది ఎక్కువగా ఇచ్చేటటువంటి ప్రశ్న అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కందుకూరి రుద్రకవి రాసినటువంటి రచన ఏది అంటే సుగ్రీవ విజయం. తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుడు. ఆ తర్వాత తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం కోరాడ రామచంద్ర శాస్త్రి. అలాగే తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి రచన. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు. దీన్ని గురజాడ వెంకట అప్పారావు గారు రాశారు. అలాగే తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామి. వీటిలో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి మరలా ఒకటికి 2 సార్లు చదివి ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే మనం పరీక్షలలో ఖచ్చితంగా గుర్తించి మంచి మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంది. ధన్యవాదాలు. తెలుగు సాహిత్యంలో మొదటి వారి గురించి మరికొందరి గురించి తెలుసుకుందాము. తెలుగులో తొలి చందో లక్షణ గ్రంథం కవిజనాశ్రయం, కర్త మల్లయ్య రేచన. తెలుగులో తొలి చాటుపద్య కవి వేములవాడ భీమకవి. వ్యవహారిక భాషోద్యమంలో చురుగ్గా పాల్గొన్న కవి గిడుగు రామూర్తి పంతులు గారు. ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థాన కవి చల్లపిల్ల వెంకట శాస్త్రి. తెలుగులో మొదటిసారి PhD పట్టా పొందినది చిలుకూరి నారాయణరావు గారు. ఆయనకి 1922లో మొదటిసారిగా PhD పట్టా రావడం జరిగింది. తెలుగులో మొట్టమొదటి గొలుసు నవల షణ్ముఖ ప్రియ. తెలుగు తొలి భూతి శతకం కవి చౌడప్ప శతకం. తెలుగులో మొదటి ద్వర్ది కావ్యం రాఘవ పాండవీయం పింగళి సూరణ. తెలుగులో తొలి చారిత్రక నవల శ్రీ రంగరాజ చరిత్రము. స్త్రీల సమస్యపై తెలుగులో మొదటి స్పృశించిన గ్రంథం హితసూచిని. తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వం ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కొమర్రాజు లక్ష్మణరావు. మహిళాభ్యుదయం కోసం కృషి చేసిన తొలి మహిళ బండారు అచ్చమాంబ. తెలుగులో తొలి స్త్రీల పత్రిక గృహలక్ష్మి. తెలుగులో తొలి విషాద నాటకం విషాద సారంగధర ధర్మవరపు కృష్ణమాచార్యులు రాసింది. తెలుగులో తొలి నిరూపక నవల అనార్కలి ముద్దుకృష్ణ. తెలుగులో తొలి నవల విమర్శకుడు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. తెలుగులో తొలి నృత్య రూపకం సంక్రాంతి వావిరాల సోమయాజులు.
తెలుగులో తొలి పురాణం మార్కండేయ పురాణం, దీన్ని రాసింది మారణ. తెలుగులో మొదటి స్వతంత్ర దండకం భోగిని దండకం పోతన. వేమన పద్యాలను ఆంగ్లంలోకి మొదట అనువదించినది సిపి బ్రౌన్. తెలుగులో మొదట దూషణ కావ్యం చంద్రరేఖ విలాసం, దీన్ని రాసింది కూచుమంచి జగ్గ కవి. తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వం ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కొమర్రాజు లక్ష్మణరావు గారు రాశారండి. ఇక తెలుగులో మొదటి చాటుపద్య కవి వేములవాడ భీమకవి. తెలుగులో మొదటి వెలువడిన పత్రిక సృజన రంజని. 1892లో మొదటి తెలుగు పత్రిక వెలువడింది. తెలుగులో మొదటి యక్షగానం సుగ్రీవ విజయం, కందుకూరి రుద్రకవి. తెలుగులో తొలి వాగ్గేయకారుడు కృష్ణమాచార్యులు 13వ శతాబ్దం. తెలుగులో తొలి సంకలన గ్రంథం సకల నీతి సమ్మతం మడిగి సింగన. తెలుగులో తొలి జాతీయోద్యమ నవల అహోబిలం రాసినది కాపంచి శివరామశాస్త్రి. తెలుగులో తొలి విషాదాంత కావ్యం ముసలమ్మ మరణం కట్టమంచి రామలింగారెడ్డి గారు రాశారు. తెలుగులో మొదటి స్మృతి కావ్యం మాతృస్వరూప కవి వావిరాల గోపాలకృష్ణయ్య. తెలుగు కవుల్లో తొలిసారి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న కవి విశ్వనాథ సత్యనారాయణ గారు. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలకు నాంది పలికినది కందుకూరు వీరేశలింగం. కవి దస్తూరితో ముద్రించబడిన మొదటి కవితా గ్రంథం మహాప్రస్థానం, దీన్ని రాసింది శ్రీశ్రీ. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. తెలుగులో ప్రహసనాల రచనకు తొలి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. తొలిసారి తెలుగులో వామపక్ష రాజకీయాలను స్పృశించిన నవల మాలపల్లి, దీన్ని రాసినది ఉన్నవ లక్ష్మీనారాయణ. తెలుగులో తొలిసారిగా మ్యూజింగ్స్ ప్రక్రియను ప్రవేశపెట్టింది చలం. వీటి మీద కొన్ని ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు ఒకసారి చూద్దామండి. తెలుగులో మొదటిగా వెలువడిన పత్రిక సుజన రంజని. తెలుగులో తొలి విషాదాంత నవల ప్రభావతి, ఇది చూడండి తప్పు పడింది ఇక్కడ, ముసలమ్మ మరణం. తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర. తెలుగు సాహిత్యంలో సాంఘిక నాటకం బ్రహ్మ వివాహం. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలకు నాంది పలికినది కందుకూరి. తెలుగులో తొలి దూషణ కావ్యం చంద్రరేఖ విలాసం. తెలుగులో ప్రహసనాలకు ఆద్యుడు ఎవరంటే కందుకూరి. తొలి తెలుగు నిరూపక నవల రాసినది ముద్దుకృష్ణ. తెలుగులో తొలి స్వతంత్ర దండకం భోగిని దండకం. తెలుగులో తొలి స్త్రీ పత్రిక గృహలక్ష్మి. తెలుగులో తొలి చందోలక్షణ గ్రంథం కవిజనాశ్రయం, దీని కర్త మల్లయ్య రేచన. మహిళాభ్యుదయం కోసం కృషి చేసిన మహిళ బండారు అచ్చిమాంబ. స్త్రీల సమస్యలను మొదటిగా సృష్టించిన గ్రంథం హితసూచిని. తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించినది కొమర్రాజు లక్ష్మణరావు గారు. తెలుగులో మొదటి గొలుసు నవల షణ్ముఖప్రియ. తెలుగులో తొలి సంకలన గ్రంథం సకల నీతి సమ్మతం. తెలుగు సాహిత్యంలో తొలి కథానిక రాసింది గురజాడ దిద్దుబాటు. తెలుగులో తొలి చాటు కవి వేములవాడ భీమకవి.